ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అంటే నాకు తెలిసి కామెడీ జనరేట్ చేయాలని చేశారు, అది వర్కౌట్ అయింది. కామెడీ సున్షేత్ కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో డైలాగ్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. హీరోయిన్ అయితే అంటే ఆ గెటప్ ఎక్స్పోజింగ్ బాగా ఇచ్చింది ఆమె. సో కుర్రకారులకైతే అది నచ్చుతుంది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఎమోషన్ కామెడీ, హీరో విలన్స్ ల మధ్య ఆ గెటప్ వేసింది, ఆ కామెడీ వర్కౌట్ అయింది. కష్టపడ్డాడు ఓకే, కానీ ఇంకా కొద్దిగా బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది. స్టోరీ ఏం లేదంటారు. స్టోరీ అవసరం లేదు బ్రో, కామెడీ జనరేట్ చేయాల్సినప్పుడు స్టోరీ అవసరం లేదు మనకు. బట్ వాళ్ళు గెటప్ వేసుకొని నవ్వుపియాలని, జనాలను నవ్వుపియాలని టార్గెట్ చేస్తున్నారు. కొద్దిగా మిస్ఫైర్ అయింది. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం బాగా నవ్వుపించారు. గెటప్ ఆ రెండు సాంగ్స్ బాగున్నాయి, హీరోని ఎక్స్పోజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన కష్టం కనిపించింది. ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా అని పక్కన పెడితే ఆయన కష్టం అయితే చాలా బాగా కనిపించింది. సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం బాగా జనరేట్ చేసింది. అది నమ్మకం. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని డైలాగులు ఉంటే కామన్ అన్ని సినిమాలో అవి. బట్ చూడొచ్చు, సినిమా అయితే అంత డిసప్పాయింట్. అంటే సినిమా రంగుల ప్రపంచం, ఆ రంగుల్లో ఆయన కష్టపడ్డాడు, నవ్వుపించింది. సో మన హీరో అల్లు అర్జున్ లెక్క కొట్టినాడా? అది దానికి దీన్ని కంపేర్ చేయదు. అది డిఫరెంట్ ఒక జోనర్ లో తీసుకెళ్ళారు. ఇది నవ్వుపియడానికని తనకు వచ్చే తన తల్లి నమ్ముకున్న వృత్తిని, ఆ వృత్తితోనే తను నిందపడుతుంది. తన్ని అది కాపాడుకోవాలని కామెడీ జనరేట్ చేసిన మూవీ ఇది. అంతే గుడ్ చూడొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చూడొచ్చు. బ్లాక్ బాస్టర్ అని చెప్పిన కానీ గుడ్ మూవీ, బాగుంది. డిసప్పాయింట్ చేయలేదు. ఫ్యాన్స్ ఇంకా నచ్చొచ్చు. రైట్.